రాష్ట్రంలో రైతులు ప్రజలపై కాంగ్రెస్ నేతల ఆగడాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా దమ్మక్కపల్లిలో కాంగ్రెస్ నేత ఆగడాలు తాళలేక ఆత్మహత్యం చేసిన కిష్టయ్యను పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఇష్టరాజ్యంగా పేద రైతుల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. పొలం హద్దులు మార్చి బాట లేకుండా చేసి రైతును 20 లక్షల లంచం డిమాండ్ చేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై అడిషనల్ కలెక్టర్ స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఒక పేద రైతు బండి కిష్టయ్య అని 40 సంవత్సరాల వయసు కలిగిన రైతు తన భూమి హద్దులు చూపించాలని సర్వే కోసం అప్లై చేస్తే అక్కడికి వచ్చినటువంటి డిఐ ముందు సర్వే చేసి బౌండరీలన్నీ కూడా పెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి ముందే ఫోన్ చేసి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి తిరిగి రెండవసారి సర్వే చేయమని చెప్పారు. రెండవసారి సర్వే చేస్తే మరి హద్దులు మార్చేసి ఈ రైతుకు దారి లేకుండా చేసి ఆ రైతును ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. రైతు నుంచి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఇప్పుడు మేము అతని భార్య ప్రాణాపాయ స్థితిలో ఉన్న రైతు కిష్టయ్యతో మాట్లాడినప్పుడు నన్ను 20 లక్షల రూపాయలు అడిగారు. నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, కాంగ్రెస్ నాయకులు అండదండలు మాకున్నాయి, మీరు ఎక్కడికి పోయినా న్యాయం కాదు అని చెప్పి ఆ రైతును భయభ్రాంతులకు గురి చేశారు. న్యాయం చేయండి అని చెప్పి అడిగిన పాపానికి రైతు మీదనే ఉల్టా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి అతన్ని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. సో కాదు, కాంగ్రెస్ నాయకులు అండదండలు మాకున్నాయని చెప్పి ఆ రైతును భయభ్రాంతులకు గురి చేస్తే ఆందోళనకు గురైనటువంటి కిష్టయ్య మరి పురుగుల మందు, గడ్డి మందు దాగి ఆయన ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఇవాళ ఆయన చావు బతుకుల్లో ఆర్వీఎం హాస్పిటల్లో ఉన్నాడు. అంటే ఇది స్పష్టంగా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యం వల్ల, వాళ్ళ విపరీత చర్యల వల్ల, అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఆయన భూమి హద్దులు మార్చడం వల్ల జరిగింది. ఇప్పుడే మేము జిల్లా కలెక్టర్ మను చౌదరి గారికి కూడా మాట్లాడాం. దయచేసి దీని మీద అడిషనల్ కలెక్టర్ స్థాయిలో విచారణ జరపాలి. ఆ సర్వే బౌండరీలు మార్చిన డీఐ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. మరి ఆ బౌండరీలు మార్చడానికి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ చేశారు, దానికి కారకులు ఎవరో లోతైనటువంటి విచారణ జరిపి పోలీసులు మరి దీని మీద యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుని వారందరినీ కూడా అరెస్ట్ చేయాలని, ఆ రైతు భూమి ఆయనకు తిరిగి మొదలు ఎట్లయితే బౌండరీలు పెట్టారో అదే పద్దతిలో బౌండరీలు పెట్టి కిష్టయ్య భూమి కిష్టయ్య కుటుంబానికి దక్కే విధంగా మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కూడా కోరాం. సిపి గారితో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దీని మీద లోతైనటువంటి విచారణ జరిపి ఆ రైతు చావుకు కారణమైనటువంటి